అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంబంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని స్నాక్ని రెడీ చేసుకుందామండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్. మరి 2 టమాటాస్ని మనం తీసుకోవాలి ఫస్ట్. అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు 2 టమాటాస్ తీసుకొని, ఈ టమాటాస్ని బాగా పండిన టమాటాలు తీసుకోవాలండి. ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ టమాటాస్ని మిక్సీలో వేసేసుకొని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చూడండి, మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా తయారైంది కదా. దీనిలోనే ఇప్పుడు బ్రెడ్ ముక్కలు అనేవి మనం తుంచేసి ముక్కలుగా వేసేసుకుందామండి. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి మనం. ఈ 2 బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి మనకి తిక్కుగా ఉన్నాయి కాబట్టి, అంటే మందంగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. లేదు పలచగా ఉన్నాయి అంటే మాత్రం మీరు 3 బ్రెడ్ పీసెస్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 2 తీసుకున్నాను. ఇలా ముక్కలుగా తుంచుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. టమాటాస్ ఏవైతే మనం మిక్సీ పట్టుకున్నామో దానిలోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ చూద్దాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అంతా కూడా ఇలా మనకు తయారవుతుంది బ్యాటర్ అనేది. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం ఇప్పుడు మిక్సీ జార్కి అంటుకొని ఉంది కదండి, కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. మనం ఒక చిన్న హాఫ్ గ్లాస్ అంత పోసుకుందాం. టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకుందామండి. మిక్సీ జార్లోకి పోసుకొని ఆ వాటర్ని దీనిలో పోసేసుకుందాం గిన్నెలోకి. చూడండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. వాటర్ అనేది కొంచెం పోసుకుంటే సరిపోతుంది మనకి. అదంతా తుడిచేసి దీనిలో పోసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ బ్యాటర్ అంతా కూడా మంచిగా కలుపుకుందామండి. ఇలా కలిపేసి దీనిలోకి ఇప్పుడు మనం ఒక సగం కప్పు సుజీ వేసుకుందాం. సగం కప్పు గోధుమ పిండి వేసుకుందామండి. అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకుని కొంచెం కారం కూడా వేసుకోవాలి. దీనిలో కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలండి. వీడియో అనేది మనకు మిస్ అయింది, వీడియో క్లిప్ అనేది. కొంచెం ఒక పావు స్పూను తినే సోడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి, ఒక పావు స్పూన్ అంతా. అలాగే జీరా పౌడర్, ఇంకా దీనిలోకి ధనియా పౌడర్ ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం. ఒకసారి మనం కలిసేలాగా మొత్తం అంతా కలుపుకుందామండి. ఇలా చక్కగా అంతా కూడా కలిసిన తర్వాత మనం ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అనేది కొంచెం నానాలన్నమాట. ఇలా మంచి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఇలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం వేరే ప్రిపరేషన్ చేసుకుందామండి. ఇది నానేలోపు ఒక 2 బంగాళదుంపల్ని ఉడికించేసి ఉంచుకోవాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని పొట్టంతా తీసేసుకొని మనం వీటిని తురుముకుందామండి. ఈ బంగాళదుంపలు అనేది తురుముకోవాలి. చూడండి, ఈ 2 బంగాళదుంపల్ని ఇలా తురిమేసుకుందాం. మనం చక్కగా తురుముకున్న దానిలోకి మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా తురిమేసిన తర్వాత దీనిలోకి మనం చక్కగా జారుతుంది. చూడండి, బంగాళదుంప అనేది చక్కగా ఉడికిపోయింది కదా. మంచిగా తురుముకున్న తర్వాత దీనిలోకి కారం 1 స్పూను, సాల్ట్ తగినంత, అలాగే దీనిలోకి కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకోవాలండి. ధనియా పొడి, గరం మసాలా కూడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మంచిగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవంతా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మొత్తం ఈ బంగాళదుంపకు అంతా కూడా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం. చక్కగా ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా. మనం వీటితో తయారు చేసుకుంటున్నాం కదా, గోధుమ పిండితో. ఇలా పావు స్పూను పసుపు కూడా వేసి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత దీనిలో నువ్వులు కూడా ఉంటాయి. నువ్వులతో చేస్తున్నాం మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది, స్నాక్ అనేది. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. చూడండి, ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పిండి పక్కన నానబెట్టేసుకుందాం కదండి. 10 నిమిషాలని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ పిండిని తీసి చూద్దాం. చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఈ బంగాళదుంప కలుపుకున్న తురుము
దానిలో వేసేసి మొత్తం అంతా కూడా కలుపుకుందామండి. కొంచెం మనకి థిక్గా ఉంటుంది కాబట్టి చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా చేతికి ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి వీటిని. ఈ పిండి అంతా కూడా చక్కగా చేతితో మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇవి నేను పొడవుగా బజ్జీలాగా చేస్తున్నాను. లేదు మేము రౌండ్స్గా చేసుకుంటామన్నా ఓకే, లేదా బాల్స్ లాగా చేసుకుంటామన్నా ఓకే. షేప్ అనేది మన ఇష్టం అన్నమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆయిల్ కొంచెం చేతికి రాసుకొని ఇలా బజ్జీలాగా చేసుకుంటానన్నమాట. ఇప్పుడు వాటిని డిప్ చేయడానికి కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. తీసుకొని దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అంటే ఈ గిన్నె కొంచెం లోతుగా ఉంది కాబట్టి మనం ఒక వెడల్పు దానిలోకి వేసేసుకుందాం. ఈ బ్యాటర్ అనేది వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకుందాం. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా ఇది పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు చేసేసుకుందామండి. ఈ పిండిని చూడండి, మొత్తం అంతా కలిసింది కదా. కొంచెం ఈ థిక్నెస్ ఉండాలన్నమాట. కార్న్ఫ్లోర్ అనేది ఇలా థిక్గా ఉండాలి కొంచెం. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి వేయించినవి కాదు, మామూలువే తెల్ల నువ్వులు తీసుకొని దీనిలోకి బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను. అంటే బ్రెడ్ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో అది చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో వీటిని రెడీ చేసుకోవాలన్నమాట. వేసుకున్నాం కదండి. కొంచెం ఈ పిండి ఇలాగే ఉంటుందండి. ఇలాగే చక్కగా మనం ఇలా మనకు కావాల్సిన షేప్లో చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, నేను ఇలాగా పొడవుగా పిల్లలకి బజ్జీలు తిన్న ఫీలింగ్ రావాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు రౌండ్స్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు, ఏ షేప్ జంతికల షేప్లో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన కార్న్ఫ్లోర్ ఉంది కదా బ్యాటర్, అది ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే చిక్కబడిపోయి ఉంటుంది కదా, మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీనిలోకి డిప్ చేసిన తర్వాత ఈ నువ్వుల్లోకి మనం చేసుకున్న షేపు ఉంది కదండి, దాన్ని డిప్ చేసిన తర్వాత ఈ మధ్యలోకి ఘాటు పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే మిర్చి బజ్జీలాగా అని చెప్పాను కదండి, అలా ఫీలింగ్ రావడం కోసం. సేమ్ మిర్చి బజ్జీలాగే ఉంది కదా, సేమ్ అండి. మొత్తం అన్నీ కూడా ఈ కార్న్ఫ్లోర్లో డిప్ చేసి ఇలా నువ్వుల మిశ్రమంలో మనం డిప్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా అంటుకున్న తర్వాత చాక్తో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా బాగున్నాయి కదా చూడటానికి, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది టమాటో సాస్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా నేను వేడి చేసుకున్నానండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక బాణలిలో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించేసుకుందాం ఆయిల్లో. ఇలా చూడండి, మీడియంలోనే వేయించుకోవాలన్నమాట. హైలో పెడితే పైన వరకే వేగుతాయి కానీ లోపలంతా వేగవు. మనం గోధుమ పిండితో రెడీ చేస్తున్నాం కదండి, గోధుమ పిండి, బ్రెడ్, టమాటాస్. ఈ స్నాక్ ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు వేసుకునే ముందు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా చూడండి, చాలా చక్కగా ఇలా మనం టర్న్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. మీడియంలోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది, హైలో ఉంచొద్దు, అలాగే సిమ్లో కూడా ఉంచాల్సిన అవసరం లేదండి. మీడియంలో ఉంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. నువ్వులు కూడా ఊడిపోవండి. చక్కగా మనం కార్న్ఫ్లోర్ బ్యాటర్లో డిప్ చేసి నువ్వులు అంటించాం కదా, చాలా బాగా ఇవి అంటుకొనే ఉంటాయి. తినేటప్పుడు కూడా మనకి చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. నువ్వులు అనేది చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఒకసారి ఖచ్చితంగా ఇలా రెడీ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి.
మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా చక్కగా టర్న్ చేస్తూ మనం వేయించుకోవాలి. కరకరలాడుతూ ఉన్నాయి చూసారా. ఇవి మనం వేయించినప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటాయండి, తర్వాత కొంచెం స్మూత్గా ఉంటాయి. అందుకే మనం చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. నువ్వులు చాలా హెల్దీ కదా అందరికీ కూడా. కొంతమంది పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఊరికే తినమంటే తినరు, కాబట్టి మనం ఇలా రెడీ చేసి స్నాక్ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా తింటారు. ఇలా మనం అన్నీ కూడా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేయించుకోవాలి మీడియంలోనే ఉంచుకొని. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. మనకి ఈ గోధుమ పిండితో ఎక్కువ మనం చపాతీలు, పూరీలు ఇలాంటివి చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చెక్కలు అలాంటివి కూడా చేస్తాం కదండి. కానీ కొత్తగా ఈ స్నాక్ ఒకటి రెడీ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూడండి, చూడటానికి కూడా చాలా బాగుంది కదా, అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది, కానీ మనం మీడియంలోనే వేయించుకోవాలి. మీడియంలో వేపుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇలా ఇంత ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కొంచెం తక్కువ ఆయిల్లో చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా చక్కగా వేగిపోయాయి కదా, ఇవన్నీ తీసి సర్వ్ చేసుకోవటమేనండి. చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకొని చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవటమే. చూడండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ ఫీలింగ్ తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.